హాయ్ అండి. వన్ మోర్ ఫ్రైడే పూజ మినీ వ్లాగ్. ప్రతి శుక్రవారం అమ్మ పూజ ప్రశాంతంగా ఇంట్లో చేసుకోవాలనిపిస్తుంది, కానీ అన్ని రోజులు మనకు అనుకూలంగానే ఉండవు కదండి. అమ్మ తల్లి కరుణా కటాక్షం కూడా మన పైన ఉండాలి కదా పూజ చేసుకోవాలంటే. ఇప్పటికే 2 వారాలు అయింది పూజ చేసుకోలేదు, మళ్ళీ ఈరోజు చేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే కంటిన్యూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ పూజ చేసిన రోజు ఇంట్లో చాలా గుడ్ వైబ్ ఉంటుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. పూజ చేసుకునే ముందు రోజే ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని, దేవుడు పూజా సామాను కూడా క్లీన్ చేసుకొని, పూజకు కావాల్సిన పూలు పళ్ళు అన్నీ తెచ్చేసుకొని ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే నేను పూజ చేసేసరికి పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు అనుకోండి, ఇంకా మమ్మీ టిఫిన్ ఏంటి, మమ్మీ షూస్ ఏవి, సాక్స్లు ఏవి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అందుకని వాళ్ళు రాకముందు పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఈరోజు అమ్మవారికి అష్టోత్తరాలు కాగడాలతో చేశాను. సహస్రనామాలకి మిగిలిన పువ్వులు ఇంకా కుంకుమతో పూజ చేసుకున్నాను. నేను పూజ కంప్లీట్ చేసి హారతి ఇచ్చే టైంకి పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారు. నేను హారతి తీసుకొని వాళ్ళకు కూడా హారతి ఇచ్చేసాను. అంతేనండి, పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.